మన బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలో మన దర్గా ఖాళీస్ఖాన్లో మన వీకర్ సెక్షన్ కాలనీలో మొత్తం సీసీ రోడ్లు లేదు, మన డ్రైనేజ్ లేదు, ఏమి లేదు. కాబట్టి ఇంతకుముందు కూడా మేము 15 డేస్ అవుతుంది మేము అది వాట్సాప్లో పెట్టి, మరి కమిషనర్ గారు మరి ట్యాక్సులు కడుతున్నారు, మరి మన కాంగ్రెస్ పెద్దలు మరి ఆ డెవలప్మెంట్ ఎందుకు చేయడం లేదు. మళ్ళీ ఎక్కడనో అక్కడ అడవిలల్లా బండ్లగూడలా మొత్తము సీసీ రోడ్లు చేస్తున్నారు. మరి మా దర్గా ఖాళీస్ఖాన్ గ్రామంలో ఎందుకు సీసీ రోడ్లు వేయడం లేదు? డ్రైనేజ్ వాటర్ పోయి మురికి వాసన వచ్చి దోమలు చిన్నపిల్లలకు కడిచి మలేరియా డెంగ్యూ వ్యాధి ఏమన్నా రేపు వర్షాలు స్టార్ట్ అవుతాయి రేపు. కాబట్టి అది రోడ్లు వేపించి మన వాటర్ కూడా ఆ దర్గా ఖాళీస్ఖాన్లో వాటర్ కూడా సరిగా రావట్లేదంట. కొంతమంది పేద ప్రజలందరూ ఎన్నో ఫోన్ల ద్వారా చెప్పారు మాకు. కాబట్టి ఆ వాటర్ సిబ్బంది కూడా ఆ దర్గా విలేజ్లో కాలనీలలో కానీ మంచి వాటర్ ఇవ్వాలి. మరియు కిస్మత్పూర్లో మన యాదాద్రి కాలనీ రోడ్లు మొత్తం ఎలా ఉన్నాయి? మొత్తం మట్టి రోడ్లే ఉన్నాయి. వినాయక నగర్ కాలనీ కూడా అలానే ఉన్నాయి. సాయిబాబా నగర్ కాలనీ అలానే ఉంది. డిఫెన్స్ కాలనీ కూడా అదే ఉంది. లక్షల రూపాయలు మనం బండ్లగూడ మున్సిపాలిటీకి ట్యాక్స్ రూపంగా వస్తుంది. మరి కమిషనర్ గారు మరి వేరే కాలనీలలో మరి డెవలప్మెంట్ చేస్తున్నాడు రోడ్లు. మరి ఈ కాలనీలో మరి ఎందుకు గురించి చేస్తలేరు డెవలప్మెంటు? మరి రేపు మేము కోర్టుకు వెళ్తాం. మేము మరి ఈ ట్యాక్స్ రిసిప్ట్లు తీసుకొని మరి ఈ కాలనీకి ఎందు గురించి మరి ఎమ్మెల్యే గారు పట్టించుకోవడం లేదు. మరి మనకు డబ్బు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం కాదు మనకు. ఎందుకంటే మన బండ్లగూడ మున్సిపాలిటీకి ట్యాక్స్ కడుతున్నారు. కాబట్టి ఆ ట్యాక్స్ రూపంగా ఆ కాలనీని డెవలప్ చేసే బాధ్యత మన ఎమ్మెల్యే గారికి ఉంటుంది. కాబట్టి మన ఆ రోడ్లు ఇందిరమ్మ కాలనీ, ఓంనగర్ కాలనీలో కూడా కొన్ని రోడ్లు అలానే ఉంటున్నాయి, గుంతలు. కాబట్టి ఈ రోడ్లు మొత్తము మనకు ఆ రోడ్లు సీసీ రోడ్లు వేయించగలరని మనం చేస్తున్నాం. మరి ఇంకోటి మన బస్సు మన దర్గా ఖాళీస్ఖాన్ హిమాయత్ సాగర్ నుంచి కోటి వరకు వెళ్ళేది సాయిబాబా నగర్ నుంచి. మరి ఆ బస్సులు కూడా ఇప్పుడు కరోనా నుంచి రావట్లేదు. కాబట్టి ఆ బస్సులు కూడా తొందరగా వేయించాలి మన కాంగ్రెస్ పెద్దలందరూ. మరి రేపు ఎందుకంటే రోడ్లు ఇంతకుముందు బాగాలేవు. మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రోడ్లు అన్నీ కంప్లీట్ అయినాయి. మరి ఓంనగర్ నుంచి ఇందిరమ్మ కాలనీ నుంచి కాళీ మందిర్ వైపు నుంచి సికింద్రాబాద్కి వెళ్ళేది బస్సు. ఆ బస్సు కూడా కరోనా నుంచి రావట్లేదు. ఇప్పుడు రోడ్లు అయినాయి కాబట్టి ఆ బస్సు కూడా పబ్లిక్ వేపిస్తే బాగుంటుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. 1 నెక్స్ట్ వార్డ్ మెంబర్ కిస్మత్పూర్. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.